నమస్కారం అండి కల్వపూడి శివ గారు. నమస్తే. ఓ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎంత ఆడవడం, దానికి మించి ఇక్కడ ఆఫీస్ అంత వాతావరణం అంతా మీ చుట్టుపక్కల అందరు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉంటాం. నేను ఆశ్చర్యకరం. సడన్ గా సర్ప్రైజ్ గా సీట్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అయిష్టంగానే వెళ్ళారు కదా ఎంపీకి. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ పెట్టడం, నాగబాబు గారేమో సడన్ గా ఈ ట్విస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత ఓటమి చెందిన తర్వాత పార్లమెంట్ పరిస్థితులు చూశాను. అంతా తొమ్మిది 14లో రైతుల పక్షాన్ని నిలబడ్డాను. రైతులకు ఏదైనా కష్టం వచ్చిందంటే సమస్య వచ్చాక ముసలిగా నీరు కార్చే పరిస్థితి ఉండదు మనకి. రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో కానీ బీజేపీలో కానీ జనసేనగా వస్తారని మీకు అప్పుడే అనిపించిందా? మన ఏదో పార్టీకి విధేయుడిగా ఉన్నాం కానీ నేను ఓడిపోయినప్పుడు వీళ్ళు నాకు ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కోట్ల రూపాయల డబ్బు ఉంటేనే సో మొన్నే దెబ్బతిని ఉండి మళ్ళీ ఇప్పుడు పంతాన్ని పట్టిపోయి నేను విడిగానే పోటీ చేసి మీరు మళ్ళీ నేను గెలిచి నేను టీడీపీలో చేస్తానంటున్నాను. మళ్ళీ మీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానను లేదా ఎంపీ సీట్ ఇస్తానను ఏమైనా ప్రామిస్ చేశారా? 175 ఎమ్మెల్యేలు మీరు నెంబర్ 1 ఎమ్మెల్యే. మీరు ప్రజాప్రతినిధిగా ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఇప్పటికీ పోయింది లేదు కదా, ఇంకా ఇప్పటికీ అయిపోలేదు కదా. ఆ స్టేజ్ లేదండి. నేను 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినప్పుడు నాకు సీటు ఇవ్వలేనప్పుడే ముందే నన్ను పిలిచి నీకు సీటు ఇవ్వలేకపోతున్నామని విషయం చెప్పాలి. నేనేమి మీకు జగన్ వ్యతిరేకమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమా? ఇక్కడ మా ఉండి ప్రజెంట్ సినారియో అయితే రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు కూడు గొడ్డ నినాదంతో షర్మిల మా పార్టీలోకి వచ్చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు వెళ్తారా? మీకు ప్రత్యర్థిగా మారినా కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు మీకు రిలేషన్, బయట వ్యక్తి కాదు, మీరు రిలేషన్ ఉండే మనిషి. సో ఆయనకి మీరు అవకాశం కల్పించి ఆయన ఒకసారి కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ నా సీట్ నాకే కావాలంటూ మీరు వెళ్ళటం, ఆయన లేకుండా మళ్ళీ ఆయన ఉండటం. నాకున్న బేసు నా కష్టంతో అతను ఎమ్మెల్యే కాగలిగాడు, అయ్యాడు. అయినప్పుడు నా గౌరవం నాకు ఇవ్వాలి. కుటుంబంలో కుతంత్ర ఆలోచన చేయడం అనేది సరైనది కాదు.